పువ్వులు కొనేవా? పర్లేదు, పువ్వులైనా అడుగుతున్నావు కదా. 2 మూరలు ఇవ్వండి. ఎంతమ్మా? పట్టు 2 మూరలు 10 రూపాయలు. ఎందుకు ఏడుస్తుంది? స్కూలుకు పోవాలని ఏడుస్తుంది. పంపించొచ్చు కదా. అది ఈ స్కూల్ పోయి చదువుకునేటిదే. దీని బాబు ఆడపిల్ల కన్నానని హోష కూడా లేకుండా తాను తాగి సచ్చింది కాకుండా మమ్మల్ని అనాథలు చేశాడు. ఈ పూలమ్మల్లో ఎంత పైసలు వస్తాయి? అది తిండికే సాలేదు. కిందిలో ఎట్లా దీన్ని స్కూల్కి పంపి ఫీజు కట్టి బుక్ కొని నా కడుపున పుట్టిన పాపానికి దీని జిందగీ ఇట్లా అయిపోయింది. ఇదిగమ్మా, వస్తానయ్యా, రా. సంతోష్, మన ప్రేమ కోసం నువ్వేం చేస్తావు? ఏం చేయమంటావు? ప్రేమించినప్పుడు జరిగినవన్నీ తలుచుకుంటే మనసుకి సంతోషంగా ఉండాలి. పార్కులకి వెళ్ళే, థియేటర్లకు వెళ్ళే మామూలు ప్రేమికుల్లా మనం ఉండకూడదని నేను అనుకుంటున్నాను. మనకి పెళ్ళైన తర్వాత కూడా మన ప్రేమ జీవించే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మన ప్రేమకి చిహ్నంగా ఈ అమ్మాయిని మనం చదివిద్దామా? చాలా అవసరం. ఓకే. అన్నా, ఏందమ్మా? మేమిద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మీ కూతుర్ని మేం చదివిస్తాం. దానికి అయ్యే ఖర్చంతా మేమిద్దరం భరిస్తాం. ఇది నా ప్రేమ కోసం చేస్తున్నాం. నీ పేరేంటమ్మా? సౌమ్య. చూడు సౌమ్య, నువ్వు ఏడవకుండా నేను చూసుకుంటాను. చల్లగా ఉండమ్మా. యంత్ర వైద్యశాల ఓడి బాబా ఉదయ్ కుమార్. ఎవరయ్యా లోపల? నమస్తే సార్. వస్తున్నా. ఏంటి సార్ ప్రాబ్లం? పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, చిన్నదే. స్టార్టింగ్ ట్రబుల్. స్టార్టింగ్ ట్రబుల్ అందరికి పెద్ద ప్రాబ్లం. ఓ ముఖ్యమైన విషయం, ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటిది. పటేల్ గారు దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ ఎలా కలిపాడో అలాగే అన్ని కంపెనీల పార్టీని ఈ బండిలో ఫిట్ చేశాను. నిజం చెప్పాలంటే ఈ బండి దేశ ఐక్యమత్యానికి చిహ్నం. ఈ డేట్ ని విడదీయొద్దు, నువ్వు త్వరగా రెడీ చేయి. ఈలోగా నేను పక్కనే ఉన్న బార్బర్ షాప్కి వెళ్ళి షేవ్ చేయించుకొస్తా. ఈ బండిని చూస్తుంటే వీళ్ళ తాత ముత్తాతల కాలం నడిదిలా ఉంది. ఏడు బాబా, కొత్త గిరాకీయా? గిరాకీ కాదురా, క్రాక్. మన దేశాన్ని అవమానించాడు. ఏంటి బాబా చెప్తున్నా? తుప్పు పట్టిన డకోటాని ఇండియా జ్ఞాపక చిహ్నం అంటున్నాడు. పెట్టుకోండి. ఆట అవ్వలేదట, ముందు పెట్రోల్ ఉందో లేదో చూడు. నేనేం చేయలేదు బాబా, దాని పాటు గదే పడింది. మెల్లగా రా, జాగ్రత్త, మెల్లగా చేయి. అయ్యో, ఏం చేస్తున్నావు? నేనేం చేయలేదు బాబా, అదే పడిపోతున్నావు. మగ్గాడెందుకు విప్పుతున్నావు? రిలాక్స్డ్ గా మెల్లగా చేయి. ఏమిటి బాబా, ఏది పట్టుకుని ఊడిపోతున్నాయి? ఈ బండిని ఎలా తోలాడు ఏంటో. ఏం చేసావురా? చక్రం ఊడిపోయింది. అయ్యో, పెట్రోల్ ట్యాంక్ ఊడిపోయింది. ఒరే, సీట్ కూడా ఊడిపోయిందిరా. అయ్యో, సైలెన్సర్ కూడా ఊడిపోయింది. అయ్యో, అన్నీ ఊడిపోతున్నాయి కదరా నీ ఎంకమ్మా. పాత సామాన్లన్నీ ఒక పొట్లాలా కట్టించి జ్ఞాపక చిహ్నమని చెప్పి వెళ్ళాడు కదరా వాడు. అందులోనూ వాడు చూడడానికి సుమో వీరిలా ఉన్నాడు. వస్తే ఏం చేస్తాడో ఏమో. ఏమయ్యా, బండి రెడీ అయిందా? అది ఎక్కడయ్యా నా వాహనం? ట్రైల్కి వెళ్ళిందండి. నా బండి ట్రైల్ అవును. అయితే ఈ బండి ఎవరిది? అన్నా, తెలియనోడే కనిపెట్టేశాడు. నా బండి గురించి నీకేమని చెప్పాను? బయటికి టచ్ చేస్తే రాలిపోయాయండి. ఈ దేశాన్ని తునాతునకలు చేసేసావు కదా. అది కాదు సుమ గారు. ఎంత డబ్బు తీరా, బయటికి తీరా. రైట్రా, ఇవన్నీ గోన్సంచులు వేసి మూట కట్టి ఆటోలో. అలాగే పన్నాడా సార్? మీరెవరో ఏంటో నాకు తెలియదు. మీకెంతో ఇష్టమైన వాహనాన్ని ఏ కీలుకా కీలు విడదీసి ఎందుకు పనికి రాకుండా చేసిన మీరు నన్ను ఏమీ అనకుండా కేవలం 500 రూపాయలు తీసుకొని నన్ను క్షమించారు కదా సార్. మీరు చాలా గొప్ప మనసు సార్. తమ్ముడు, నిజంగా నీదేరా పెద్ద మనసు. ఎలాగంటావా, ఈ బండిని గనక పార్టీని కొట్లో వేస్తే డబ్బులు బాగా తక్కువ ఇస్తారు. పార్టీ విడదీసంతే ఇక్కడ డబ్బు ఎక్కువ ఇస్తాడు. నేను పార్టీ విడదీయమంటే నువ్వు డబ్బు అడుగుతావు. ఇప్పుడు పొకెట్లో పార్టీ విడదీశావు, 500 డబ్బు ఇచ్చావు. దీని పేరే టెక్నికల్ దొంగతనం. తమ్ముడు,
ఇదేంటో సార్ చూడు. రక్తం. ఇది ఎలా తగ్గిందో తెలుసా? షేవ్ చేయించుకోవడం వెళ్ళాను. అవును. షేవ్ చేయించుకునేటప్పుడు లైట్ గా తగ్గాను. బ్లేడ్ గీసుకుంది. కొట్టోడికి అగ్గారు పడిపోయాడు. బాధపడకరా తమ్ముడు, మెడికల్ ట్రీట్మెంట్ కి 100 రూపాయలు ఇరా అడిగాడు. 100 రూపాయలు ఇచ్చాడు, షేవింగ్ కి డబ్బులు తీసుకోలేదు. 100 మిగిలిపోయింది కదా. ఇది ఎలా ఉందంటావు? వెళ్ళొచ్చానా? దీని పేరే డబుల్ టెక్నికల్ దొంగతనం. డబుల్ టెక్నికల్ నీ బొంద. బై బండి కాస్త స్టార్ట్ కాలేదు. అదేంటో చూసి నేను వెళ్ళి షేవింగ్ చేసుకొస్తా. నీకు అదే పనా? ఇంకా ఎంతమంది మీద చేస్తున్నా? కాలు వ్యభిచార నిరోధక ఇన్స్పెక్టర్ మీద చేయాలి. ఇన్స్పెక్టర్ ఏందిరా? మెకానిక్ షెడ్ అని బోర్డు పెట్టి లోపల వ్యభిచారం చేస్తా. వ్యభిచారమా? ఇది మెకానిక్ షెడ్. ఈ లోపల 2 కేసులు ఉన్నాయి కదరా. స్కూటర్లు సార్. గదే బే, ఒకటి ఆంధ్ర ఒకటి కర్ణాటక. ఐటమ్ కేసులు పంపించేశారు. చూసావా బే, ఆధారాలతో వచ్చి నిలబడ్డారు. చెప్పారా నీ అప్ప? టైర్ల మధ్యలో అమ్మాయిలతో వ్యభిచారం, యువకుడు 5. రేపు పేపర్లో పెద్ద అక్షరాలతో పడుతుంది. సార్ సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. మీరు అన్ని వ్యభిచార కేసులు ఈ విధంగానే పట్టుకుంటారా సార్? అది సరే గానీ రేపు పొద్దున పేపర్లో నా ఫోటో వస్తుంది కదా సార్. హాయ్ సంతోష్, ఏమిటి ఇంత దూరం? లోపలికి రా. ఏమిటి విషయం? ఫోన్ చేసినప్పుడు కూడా వస్తానని చెప్పలేదు. అది మీ అమ్మా నాన్నల్ని చూసి వచ్చిన జరికి వాళ్ళని వచ్చాను. అదే నీకు ఫోన్లో చెప్పానుగా, అమ్మా నాన్న ఇంట్లో లేరని. తెలిసే కదా వచ్చాను. ఏంటి ఆలోచిస్తున్నావు? సరే నేను వెళ్ళొస్తాను. ఏయ్, నాతో మాట్లాడడానికి ఏమి లేదా? చాలా ఉంది. రా. నీ బెడ్రూమ్ ఎక్కడుంది? రా. నా రూమ్ ఎలా ఉంది? అవును, ఇన్ని బొమ్మలు పెట్టుకున్నావే, ఇంతమంది పిల్లలు కావాలా? ఏయ్ ఏయ్, ఎందుకు అన్నిటికీ ఏ అంటావు? ఇక నువ్వు నేనే కదా ఉన్నావు, అందుకే కిస్ చేసుకున్నాను. అవును, ఆ బాక్స్ ఏంటి? నా ఫస్ట్ ఇయర్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ అట. అది నేను చూడొచ్చా? వై నాట్? తీసి చూడు. అది నీ ఫస్ట్ బర్త్డే గిఫ్ట్, నువ్వే తీసి చూపించు. నేనా? అవును. సరే, ఎత్తుకో. అక్కడక్కడ తగిలితే తప్పుగా అనుకోకు. ఏ జాగ్రత్త. కొంచెం పైకి. జాగ్రత్త. నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? కరెక్ట్ గా అనుకున్నది చేస్తున్నావే. ఆ రోజు కల్లో ఏమొచ్చిందో ఇప్పుడు చూపిస్తానే. అమ్మా నాన్న సాయంత్రమే వస్తారు. ఇప్పుడెవరు? నేను వెళ్ళి చూసేస్తాను. హాయ్. హాయ్. తప్పుగా అనుకోకండి, మీతో మాట్లాడుకున్న తను చాలా ఇష్టపోయింది. ప్లీజ్ ఇద్దరు మాట్లాడుకోండి. ఓకే, రా. చాలా రోజులయ్యాయి కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ సంతోష్, నీకు తెలుసు కదా? తెలుసు. ఫ్రెండ్స్ అంతా ఒకటైపోయారు, పర్సనల్ గా మాట్లాడుకుంటారు. సరే, రేపు కలుద్దాం. సంతోష్ ఉండు. పర్లేదు రీతి, రేపు కలుద్దాం. బాయ్. సరే, నువ్వు చెప్పు. ఏం బాబా, మన కొట్టిన అమెరికా షిఫ్ట్ చేద్దామా? షిఫ్ట్ చేయొచ్చు. ఈ పనికిరాని టైర్లు ట్యూబ్లు బుక్ చేస్తారు కానీ ఫ్లైట్ లో నిన్న ఎక్కనివరా? ఇదంతా నీకు అవసరం? నీ పన్ను చూసుకో బాబా. ఏంటన్నా కొట్లో కుర్రాలు ఎవరు లేరా? నా వ్యాపారం కుర్రోళ్ళు ఒకటి, మీరు మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి? నా కొట్లో టీ తాగే కదా మీరు పదిపేరం పెడతారా? కొట్టు పెట్టి ఎన్నాళ్ళైంది? 13 ఏళ్ళైంది బాబా. చాలా కష్టం కదా టీ కొట్టంటే మాట్లాడింది బాబా. ఆశ్చర్యంగా ఉండనా,
నమ్మలేకపోతున్నాను అనుకో. ఎంత ఆలోచించినా సరే నాకు అర్థం కావట్లేదన్నా. మీరేటంటారా? అదే 13 ఏళ్ళగా టీ కొట్టి పెట్టుకుని టీ కొట్టుడు కూడా రాలేదు. కూకోబెట్టుకొడతావేంటే బాబు? గుడ్ షాట్. ఈ కాలపు అమ్మాయిలందరూ చెడిపోయారు. దేనికి పిలిచినా రానంటున్నారు. క్లాసుకి పిలిచినా రావడం లేదు, లాడ్జికి పిలిచినా రావడం లేదు. అవును, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? సరే ఫీల్ అవుకోపో.